వెళ్ళని యమధర్మరాజా, నాకు చాలా భయంగా ఉంది. నేను మాట్లాడతాలే అమ్మతో. ఏరా మనం మాట్లాడదాం. యముడు కాదురా, చార్లీ చాప్లిన్వి. నేను ఏమున్నా చూడు, టోపీ కూడా లేదు. నిజం కోసం పోరాడాలంటే నీతి నిజాయితీతో పాటు పరాక్రమం ఉండాలిరా. అది నాలో లేదు, నీలో ఉంది. దుర్గకు న్యాయం జరగా, దుర్గకు న్యాయం జరగా. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి అనే పంచభూతాలపై ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి సమాన హక్కు ఉంది. మర్యాద లంపకలో ఒకడే రాజు, ఆడి పేరు లోవరాజు. అంటే లోవరాజు తప్పకుండా హైదరాబాద్ వస్తాడు. ఎముడేషన్ వేయడానికి వచ్చిన వంశీ గారు ఎక్కడా? రవీంద్ర భారతిలో. ఆ ఆకుని చూపించి పట్టుకోవడమే. పట్టేసుకుందారులే. ఎందుకు నువ్వే జట్టు? నీ జొట్టే. వచ్చే చిన్నప్పటి నుంచి నా కల్లో గుర్రం మీద ఒక అందమైన యువరాణి వస్తుంది. తనే నా ఫస్ట్ లవ్. ఎర్రి పిల్ల ఇలా ఇలా మాట్లాడుతుంది. కాలేజీకి వచ్చింది, ఇంకా చిన్నపిల్ల ఏంటి? కృష్ణుడు నువ్వే, సుభాష్ చంద్రబోసు నువ్వే, వకీలు నువ్వే, పోలీసు నువ్వే. ఇంకెందుకు ఆ హీరోని యాసంగా నువ్వే వేసుకో. ఇంట్లో బాత్రూమ్ కూడా ఉండరు. నువ్వేమి హీరో కాదు బావా, ఇక్కడ చాలా మంది ఉన్నారు హీరోలు. నువ్వు వాడి మడతలతో రూమ్ లో ఉంటే నేను సీక్రెట్ కెమెరాలు చూస్తాను బాబు. టైం పడుతుంది బయటికి రావడానికి. మనిషిని కదా, మనసున్న మనిషిని కదా, టైం పడుతుంది. ప్రేమ కంటే పగ పవర్ఫుల్ అంట. ప్రేమలో ఓడిపోయాను, పగలో గెలిచి లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటాను. నీ పరాక్రమంలో ఆడు శివుడు లాంటి ఎముడిని చూడాలి. నిలువు పొట్టెముడు, నిజాయితీ గలెముడు. హిందూయిజం అంటే మతం కాదురా, కల్చర్. గూగుల్ చేయి. మున్సీబు వస్తావా అని రావాలనా? జీవితంలో ఏదైనా సాధించాలంటే పరాక్రమం ఉండాలరా. 100 మందికి ఎదురు నిలబడే ధైర్యం పరాక్రమం. నువ్వు చేసిన పాపాలకి శిక్ష తప్పదు, వస్తున్నా, నేను శిక్షించడానికి వస్తున్నా. 100 శాపాలని భరించి జయించే ఓపిక పరాక్రమం. నువ్వు నా బలం అవ్వాలిగానే బలహీనత అవ్వకూడదు. 100 మందిని మట్టి కరిపించే సత్తా పరాక్రమం. నువ్వు హీరో బావా. ప్రపంచం మొత్తం కాయంతం చుట్టూ తిరుగుద్ది, కలన్నోటి చుట్టూ కాయంతం తిరుగుద్ది. అంటే చిన్నప్పటి నుంచి కలగానివ్వండి సార్. ఖైదీ సినిమాలో చిరంజీవిలో బేడీలు వేసుకుని అడవిలో పరిగెట్టాలని నేను నాటకు తీరింది.